శ్రావణ మాసంలో మనం పసుపు రాసుకునేటప్పుడు అండ్ ఎదుటివారికి పసుపు రాసేటప్పుడు ఈ మిస్టేక్స్ అనేవి అస్సలు చేయకండి. పసుపు రాసుకోవడం మన సాంప్రదాయం అయినప్పటికీ పసుపు రాసుకోవడంలో మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల మనం లక్ష్మీదేవికి దూరం అవుతామని పండితులు చెప్తారండి. పసుపు రాసుకోవడానికి కొందరు చేతుల్లో పసుపు తీసుకుని నీటిని పోసి చేతిలోనే పసుపు కలిపి కాళ్లకు రాసుకుంటారు. చేతిలో పసుపు కలపడం అనేది అంత మంచి పద్ధతి కాదు, లక్ష్మీప్రదం కూడా కాదు. ఒక గిన్నెలో పసుపు తీసుకుని అందులో నీటిని పోసి చక్కగా పసుపు కలపాలి. ఆ తర్వాత 3 వేలతో పసుపును తీసుకుని కాళ్ళకు రాసుకోవాలి. నీటిలో సరిగ్గా పసుపు కలవకుండా కాళ్ళకు రాసుకోవడం వల్ల ఐశ్వర్యం కలిసి రాదు. కాళ్ళ పసుపు రాసేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. కాళ్ళను కింద పెట్టి ఎప్పుడు పసుపు రాసుకోకూడదు. పసుపు రాసుకునేటప్పుడు పాదాలు నేలకు తగ్గకుండా చూసుకోవాలి. నేల మీద ఏదైనా వస్త్రాన్ని వేసి దాని మీద పాదాలను ఉంచి పసుపు రాసుకోవాలి. అలాగే పాదం అంతటా కూడా పసుపు ఒకే విధంగా రాసుకోవాలి. ఒక దగ్గర ఎక్కువ, మరొక దగ్గర తక్కువ